హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనకి ఫీమేల్ లీడ్ జాస్మిన్ కనిపిస్తుంది. సో, తనేమో తన వెడ్డింగ్‌లో తన కాబోయే హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను ఇంతసేపటికి రాకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ ఇన్ లా ఏమో తన దగ్గరికి వచ్చి, మేబీ నా సన్ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు కావచ్చు. సో, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఇమ్మీడియేట్‌గా వెళ్ళి తన సన్‌కి కాల్ చేస్తుంది. అప్పుడే మన డ్రామాలోని మేల్ లీడ్‌ని చూస్తాం. తన పేరు షెన్. షెన్ అంటాడు, మమ్మీ నేను అలాంటి ఒక విలేజ్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోను. సో, నాకు ఇమ్మీడియేట్‌గా అర్జెంట్ వర్క్ ఉంది. సో, నేను అబ్రాడ్ వెళ్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అది వినగానే వాళ్ళ మమ్మీ ఏమో షాక్ అవుతుంది. ఇక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ హేళన చేస్తూ ఉంటారు. నీలాంటి ఒక రూరల్ అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారా అని హేళన చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా జాస్మిన్ విని సడన్‌గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సో, ఇప్పుడు మనం 3 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం. 3 ఇయర్స్ తర్వాత జాస్మిన్ ఏమో సిటీలోనే ఒక పాపులర్ లాయర్ అవుతుంది. అప్పుడే తన అసిస్టెంట్ తన దగ్గరికి వచ్చి, మ్యామ్ 3 ఇయర్స్ బ్యాక్ వెడ్డింగ్ డే రోజు మీ హస్బెండ్ కనీసం వెడ్డింగ్‌కి అటెండ్ కాలేదు. మీకు ఇప్పటికైనా రీజన్ తెలిసిందా అని అడుగుతుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది, మేమిద్దరం చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడే డిసైడ్ అయ్యాం మేమిద్దరం మ్యారేజ్ చేసుకుంటామని. చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి వేరే సిటీకి వెళ్ళాల్సొచ్చింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా హస్బెండ్ యొక్క ఫేస్ నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. అయినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నా విషయంలో ఇలా ఎందుకు చేశాడో. నాకు చిన్నప్పుడు మాటిచ్చాడు మ్యారేజ్ చేసుకుంటా అని. కానీ ఫైనల్‌గా నన్ను వెడ్డింగ్ డే రోజు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు జాస్మిన్‌ని మీట్ అవ్వడానికి. ఎందుకంటే జాస్మిన్ సిటీలోనే పాపులర్ లాయర్ కాబట్టి. షెన్‌కి అలాగే జాస్మిన్‌కి వాళ్ళ మమ్మీ రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుంది. షెన్ ఏమో తన వైఫ్‌కి డైవర్స్ ఇవ్వడానికి లాయర్‌ని మీట్ అవ్వడానికి వస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జాస్మిన్‌కి అలాగే షెన్‌కి వీళ్ళిద్దరి ఫేసెస్ తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడే ఒకరి ఫేసెస్ ఒకరికి తెలుసు. పెద్దయ్యాక చూసుకోలేదు కాబట్టి. అలాగే షెన్‌కి రీసెంట్‌గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన ఓల్డ్ మెమరీస్‌ని మర్చిపోయాడు. అందుకే తను తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని మ్యారేజ్ చేసుకుంటున్నా అన్న సంగతి కూడా మర్చిపోయి మ్యారేజ్‌కి అటెండ్ కాకుండా అబ్రాడ్ వెళ్ళిపోయాడు. సో, ఫైనల్‌గా తనని మీట్ అయ్యి తనతో అంటాడు, నేను నా వైఫ్‌కి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మా మమ్మీ నా పర్మిషన్ లేకుండానే రిజిస్టర్ మ్యారేజ్ చేసింది. అందుకే నేను డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు సిటీలోనే పెద్ద లాయర్ కదా! సో, అందుకే మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాను. నా డైవర్స్ కేస్‌లో హెల్ప్ చేస్తావని అని అంటూ ఉంటాడు. అప్పుడే జాస్మిన్ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు. సో, తనేమో జాస్మిన్ మీద అరుస్తూ ఉంటాడు. తను అంటాడు, నువ్వు నా కంపెనీలోనే లాయర్‌గా ఉంటూ నా దగ్గర చాలా మనీ తీసుకున్నావు. అలాగే నా ప్రాపర్టీస్ కూడా తీసుకున్నావు. కానీ ఇప్పుడేమో నా వైఫ్‌కి నాకు డైవర్స్ ఇప్పించావు అనగానే జాస్మిన్ అంటుంది, నీలాంటి ఒక చీటర్ హస్బెండ్‌తో తనెలా ఉంటుందనుకున్నావు అని అంటూ ఉంటుంది. సో, ఆ పర్సన్‌కేమో చాలా కోపం వస్తూ ఉంటుంది. తిను అస్సలు మంచిది కాదు అని షెన్‌తో చెప్తూ ఉంటాడు. అలాగే షెన్‌తో అంటాడు, మీ కేస్‌ని తినకివ్వకండి. తినేం మంచి లాయర్ కాదు. తిను మనీ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. జాస్మిన్ ఏమో ఆ పర్సన్‌తో అంటుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నేను పోలీసులకి కాల్ చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆ పర్సన్‌కి చాలా కోపం వచ్చి జాస్మిన్‌ని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే షెన్ ఏమో ఆ పర్సన్ యొక్క హ్యాండ్ పట్టుకొని కిందికి నెట్టేస్తాడు. ఆ పర్సన్ ఏమో అరుస్తూ ఉంటాడు. సో, తనంటాడు, నేనెవరో తెలుసా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే షెన్ ఏమో తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. అది చూడగానే ఆ పర్సన్ షాక్ అయ్యి, ఏంటి మీరు షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓనా అని అక్కడి నుంచి పారిపోతాడు. షెన్ ఏమో జాస్మిన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. మీరు నా కేస్‌లో హెల్ప్ చేస్తే మీకు ఎంత మనీ కావాలి అంటే అంత మనీ ఇస్తాను. అలాగే నా వైఫ్‌కి డైవర్స్ ఇచ్చాక తనకి కంపెన్సేషన్‌గా నేను 30 మిలియన్స్ కూడా ఇస్తాను అని ఒక కార్డ్ ఇస్తాడు. తను కూడా ఓకే అంటుంది. జాస్మిన్ ఏమో తన డీటెయిల్స్ అలాగే తన వైఫ్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి సిస్టమ్ ముందు కూర్చుంటుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది వాళ్ళ మదర్ ఇన్ లా నుంచి. సో, ఇమ్మీడియేట్‌గా కాల్ లిఫ్ట్ చేయడానికి బయటికెళ్తుంది. వాళ్ళ మదర్ ఇన్ లా అంటుంది, షెన్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాడు అని చెప్తుంది. సో, నువ్వు అతన్ని మీట్ అవ్వడానికి ఇమ్మీడియేట్‌గా రా అని చెప్పగానే తను కూడా ఓకే అంటుంది. ఫాస్ట్‌గా షెన్ దగ్గరికి వచ్చి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని
అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. షెన్ అంటాడు, "నేనిక్కడికి మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాను కదా!" అంటే, "మీకు అంతగా అర్జెంట్ అయితే వేరే లాయర్‌ని కాంటాక్ట్ అవ్వని" అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే షెన్‌కి కూడా కాలొస్తుంది వాళ్ళ మదర్ నుంచి. సో, షెన్ కూడా వాళ్ళ మదర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. షెన్‌తో వాళ్ళ మమ్మీ అడుగుతూ ఉంటుంది, "నువ్వు జాస్మిన్‌ని ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు?" అనగానే షెన్ అంటాడు, "మమ్మీ ఇప్పుడు నేను ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు మ్యారేజ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నేను ఫస్ట్ నా కంపెనీని, అలాగే నా బిజినెస్‌ని అన్ని కంట్రీస్‌లలో డెవలప్ చేయాలనుకుంటున్నాను" అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో, "ఇలా అయితే నా గ్రాండ్ చిల్డ్రన్స్ యొక్క డ్రీమ్స్ ఎప్పుడు కంప్లీట్ అయితాయి" అని మాట్లాడుతూ ఉంటుంది. షెన్ ఏమో, "మమ్మీ ప్లీజ్ నాకు దీని గురించి మాట్లాడకు" అని అంటూ ఉంటాడు. అని వాష్‌రూమ్‌కెళ్తానని వాష్‌రూమ్ వెళ్తాడు. తను వెళ్ళగానే అప్పుడే జాస్మిన్ హోటల్ రూమ్‌కి ఎంటర్ అవుతుంది. జాస్మిన్ రాగానే వాళ్ళ మదర్ ఇన్ లా ఏమో, "నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా డేస్ తర్వాత మనం కలిసాం. నువ్వు ఒక మంచి లాయర్ అయ్యావు కదా!" అని అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ షెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పటికి షెన్ రాకపోయేసరికి, "సరే మనం ఫుడ్ తిందాం. తనే వస్తాడు" అని వాళ్ళ మదర్ ఇలా చెప్తుంది. అప్పుడే షెన్ ఏమో వాళ్ళ మమ్మీకి కాల్ చేసి అంటూ ఉంటాడు, "మమ్మీ నేనిక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ అమ్మాయి అంటే నాకిష్టం లేదు. నువ్వే ఆ అమ్మాయితో మాట్లాడు" అని కాల్ కట్ చేస్తాడు. షెన్ వాళ్ళ మమ్మీ ఏమో జాస్మిన్‌తో అంటుంది, తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట. నెక్స్ట్ టైమ్ మీట్ అవుతాడంట అనగానే జాస్మిన్ కూడా "ఏం ప్రాబ్లమ్ లేదు ఆంటీ" అని చెప్తూ ఉంటుంది. షెన్ వాళ్ళ మమ్మీ ఏమో జాస్మిన్‌కి ఒక చారిటీ టికెట్ ఇస్తుంది. సో, తనంటుంది, "నువ్వు ఈ చారిటీకి అటెండ్ కావాల్సిందే" అనగానే తను కూడా టికెట్ తీసుకొని ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ వాళ్ళ మమ్మీ ఏమో షెన్ యొక్క ఫ్రెండ్‌కి కాల్ చేసి తనతో చెప్తూ ఉంటుంది, "నువ్వు ఒకసారి తనకి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి తన వైఫ్‌ని మీట్ అవ్వమని. ఎందుకంటే తను అబ్రాడ్ నుంచి వచ్చాక కూడా కనీసం తన వైఫ్‌ని మీట్ అవ్వడానికి ఇష్టపడట్లేదు" అని చెప్తూ ఉంటుంది. షెన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆంటీకి ఓకే అని చెప్తూ ఉంటాడు. సో, కాల్ కట్ చేయగానే వాళ్ళ ఫ్రెండ్ షెన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు షెన్ అంటాడు, "నేను ఆ అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మా మమ్మీ మా ఒపీనియన్ తీసుకోకుండానే మా ఇద్దరికి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసింది" అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో జాస్మిన్ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి నా కేస్‌ని హ్యాండిల్ చేసినందుకు నా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్ అని ఒక ఫ్లవర్ లాంటి గిఫ్ట్‌ని ఇస్తాడు. సో, తనేమో ఏం ప్రాబ్లమ్ లేదంటూ ఆ ఫ్లవర్‌ని తీసుకొని చాలా బావుంది అని అంటుంది. అలాగే తన స్మెల్ చూస్తుంది. ఆ స్మెల్ చూడగానే తన బాడీ మొత్తం మత్తొస్తుంది. అప్పుడే ఫస్ట్ టైమ్ చూసిన పర్సన్ జాస్మిన్ దగ్గరికొస్తాడు. సో, ఆ పర్సన్ ఏమో జాస్మిన్‌ని హోటల్ రూమ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. సడెన్‌గా షెన్ ఏమో జాస్మిన్‌ని ఆ పర్సన్‌తో చూసి వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ పర్సన్ ఏమో జాస్మిన్‌తో మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షెన్ వచ్చి ఆ వ్యక్తిని కొట్టి జాస్మిన్‌ని కాపాడతాడు. జాస్మిన్ చాలా మత్తుండడం వల్ల షెన్‌ని హస్బెండ్ అనే అంటూ కిస్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండ్ లాగా ఊహించుకుంటూ ఉంటుంది. షెన్ అంటాడు, "నేను నీ హస్బెండ్‌ని కాను" అంటూ ఉండగానే తనేమో కిస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ 1 మినిట్ కిస్ చేసుకున్నాక అప్పుడే తనకి సడెన్‌గా మత్తొదులుతుంది. "సారీ నేను రాంగ్‌గా బిహేవ్ చేశాను. నన్ను క్షమించు" అని అంటూ ఉంటుంది. షెన్ కూడా "ఏం ప్రాబ్లమ్ లేదని" అంటూ ఉంటాడు. షెన్ అంటాడు, "ఆ వ్యక్తి నీతో మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటే నేను కాపాడడానికి వచ్చాను అంతే" అనగానే, "థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు. అలాగే సారీ నేను ఆ టైంలో మత్తులో ఉండడం వల్ల నీకు కిస్ చేశాను" అని చెప్తూ ఉంటుంది. అలాగే జాస్మిన్ చెప్తుంది షెన్‌తో, "నేను ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో జరిగిన కిస్ సీన్‌ని ఇక్కడే వదిలేసేద్దాం" అని అంటుంది. అది వినగానే షెన్ ఏమో షాక్ అవుతాడు. "ఏంటి నీకు మ్యారేజ్ అయిందా?" అని అంటాడు. "హా! అవును" అని చెప్తూ ఉంటుంది. అలాగే తను కూడా అంటాడు, "సరే ఇంకా ఈ విషయం గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదులే" అంటాడు. నెక్స్ట్ డే జాస్మిన్ ఏమో వాళ్ళ మదర్ ఇన్ లా ఇచ్చిన చారిటీ టికెట్ పట్టుకొని చారిటీకి వెళ్తుంది. అక్కడే జాస్మిన్ వాళ్ళ సిస్టర్, అలాగే వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఉంటారు. సో, జాస్మిన్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ హస్బెండ్ ఏమో జాస్మిన్‌ని చూసి షాక్ అవుతారు. "ఏంటి నువ్విక్కడికెలా వచ్చావు?" అని అంటూ ఉంటారు. అలాగే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఏమో జాస్మిన్‌తో మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో, తనతో "నీ హస్బెండ్ ఎలాగో నీ పక్కన లేరు కదా!" అంటూ తనని టచ్ చేస్తూ ఉంటాడు. జాస్మిన్ ఏమో వాళ్ళ సిస్టర్‌తో "నీ హస్బెండ్‌ని అదుపులో పెట్టుకో" అని అంటూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ అంటుంది, "నీకెలాగో హస్బెండ్ లేడు కదా! సో, నా హస్బెండ్ నేను టచ్ చేస్తే అంత ఫీల్ అవుతున్నావేంటి" అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ అంటాడు జాస్మిన్‌ని పట్టుకొని, "నేనే తన హస్బెండ్‌ని" అనగానే తన సిస్టర్, "ఏంటి నువ్వు తన హస్బెండా? నాకు తెలిసి నువ్వు అలాగే జాస్మిన్ ఇక్కడికి క్లీనింగ్‌కొచ్చారు కదా చార్టీకి." జాస్మిన్‌తో అంటుంది,
ఇలాంటి పూర్ హస్బెండ్‌ని పట్టుకొని ఇక్కడికొచ్చావా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఈవెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంటి నీ పూర్ హస్బెండ్‌తో ఆక్షన్‌కొచ్చావా? అందరూ రిచ్ పీపుల్సే ఉంటారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే షెన్ ఏమో 100 మిలియన్స్ అంటాడు. అది వినగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ ఏమో ఒక్కసారిగా అవాక్కైతారు. వాళ్ళు అడుగుతారు, ఇంతకీ నువ్వెవరు? ఇంత మనీ ఎలా ఇన్వెస్ట్ చేశావు అనగానే షెన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తినే షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ అనగానే అక్కడున్న వాళ్ళ సిస్టర్ అలాగే హస్బెండ్ ఏమో షాక్ అవుతారు. వాళ్ళు అనుకుంటారు జాస్మిన్ యొక్క హస్బెండ్ ఇంత రిచ్ ఎలా అయ్యాడని షాక్ అవుతూ ఉంటారు. షెన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో జాస్మిన్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి జాస్మిన్‌కి అలాగే షెన్‌కి సారీ చెప్పండి అనగానే వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ హస్బెండ్ ఏమో ఫస్ట్ సారీ చెప్పడానికి యాక్సెప్ట్ చేయరు. కానీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమో వాళ్ళ సిస్టర్‌ని కొట్టి ఫైనల్‌గా సారీ తప్పయింది. ఇంకెప్పుడు మేము నీతో ఇలా బిహేవ్ చేయం. ప్లీజ్ మా కంపెనీని బ్యాంక్రప్సీ చేయకండి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరూ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. షెన్ ఏమో ఈవెంట్‌కి వెళ్ళి అందరికీ వెల్కమ్ చెప్తూ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. సో ఈవెంట్ అయిపోగానే షెన్ అలాగే జాస్మిన్ ఏమో క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మీట్ అవుతూ ఉంటారు. అసలు ఈ ఈవెంట్ ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్‌కి మనీ డొనేట్ చేసే ఈవెంట్ అనమాట. జాస్మిన్ అలాగే షెన్ ఏమో పిల్లలతో కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాళ్ళిద్దరిని చూస్తూ నిజంగా వీళ్ళిద్దరూ రియల్ కపుల్ అయితే ఎంత బావుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. షెన్ ఏమో జాస్మిన్‌ని తన హౌస్‌కి డ్రాప్ చేయడానికి వస్తాడు. సో డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ. నా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. అలాగే తనతో అంటుంది, నేను నా హస్బెండ్ చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటుంది. అది వినగానే తనకి చైల్డ్‌హుడ్ గుర్తొస్తుంది. సడెన్‌గా తను అనుకుంటాడు, ఏంటి ఈ అమ్మాయి నా హార్ట్‌కి ఇంత క్లోజ్‌గా అనిపిస్తుంది అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మమ్మీకి కాల్ చేసి, మమ్మీ నేను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి నెంబర్ ఒకసారి ఇస్తావా? నేను తనతో మాట్లాడతాను అనగానే వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇమ్మీడియేట్‌గా నెంబర్ ఇస్తుంది. షెన్ ఏమో ఆ నెంబర్‌కి కాల్ చేస్తాడు. కానీ జాస్మిన్ ఏమో తన పర్సనల్ ఫోన్‌ని ఆఫీస్‌లోనే మర్చిపోవడం వల్ల ఆ ఫోన్ నెంబర్ వేరే అమ్మాయి లిఫ్ట్ చేస్తుంది. తన పేరు వెన్‌వెన్. వెన్‌వెన్ కాల్ లిఫ్ట్ చేయగానే అప్పుడే అక్కడికి డైరెక్టర్ బెన్ వస్తాడు. బెన్ ఏమో వెన్‌వెన్‌తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అదంతా కాల్‌లో ఉండి షెన్ విని అనుకుంటాడు, ఏంటి నన్ను మోసం చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. సో షెన్ ఏమో కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ డైరెక్టర్ వెళ్ళగానే వెన్‌వెన్ ఏమో మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తుంది షెన్‌కి. అప్పుడే షెన్ అంటాడు, నేను నీకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికి కంపెన్సేషన్‌గా నీకు 20 మిలియన్స్ ఇస్తాను అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే అనుకుంటుంది, ఇప్పుడు నేను త్వరలోనే రిచ్ పర్సన్ అయిపోతున్నాను అని. సో మనసులో అనుకుంటుంది, జాస్మిన్ యొక్క హస్బెండ్ ఇంత రిచ్ పర్సనా? ఏదైతే ఏంటి, నేనే 20 మిలియన్స్ తీసుకుంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. షెన్ అంటాడు వెన్‌వెన్‌తో, నేను అబ్రాడ్ నుండి రిటర్న్ వచ్చాను. నాకు నీతో డైవర్స్ కావాలి. ఆ రోజు నేను మ్యారేజ్ చేసుకోకుండా చూడకుండానే వెళ్ళిపోయాను అనగానే తను అనుకుంటుంది, ఓకే, వీళ్ళిద్దరూ ఎలాగో ఫేసెస్ చూడలేదు కాబట్టి తిన్న ప్లేస్‌లో నేను తిన వైఫ్ అయ్యి రిచ్ అయిపోతాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడేమో జాస్మిన్‌కి వాళ్ళ మదర్ ఇన్ లా కాల్ చేసి, నీకు షెన్ కాల్ చేశాడా అని అడుగుతూ ఉంటుంది. నేను పర్సనల్ నెంబర్ ఇచ్చాను అనగానే, సారీ ఆంటీ, నేను ఆ ఫోన్‌ని ఆఫీస్‌లోనే మర్చిపోయాను అని చెప్తూ ఉంటుంది. సో వాళ్ళ మదర్ ఇన్ లా ఏమో, సరే నేను వేరే నెంబర్ ఇస్తాను. మేబీ వాడు మళ్ళీ నీకు కాల్ చేస్తాడులే అని అంటూ ఉంటుంది. తిను కూడా ఓకే అంటుంది. ఇక్కడేమో షెన్ జాస్మిన్‌ని మీట్ అవ్వడానికి తన హౌస్‌కి వస్తాడు. అప్పుడే షెన్ జాస్మిన్ యొక్క బ్రాస్లెట్ చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే చిన్నప్పుడు ఆ బ్రాస్లెట్‌ని తన చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్‌కి ఇచ్చినట్టు చిన్న చిన్న మెమోరీస్ గుర్తొస్తూ ఉంటాయి. సడెన్‌గా తను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అప్పుడే జాస్మిన్ ఏమో తనని ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళి సోఫా మీద పడుకోబెడుతుంది. సో తను అంటాడు, ఇప్పుడు నేను బానే ఉన్నాను. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి అంతే అని చెప్తూ ఉంటాడు. అలాగే షెన్ అంటాడు జాస్మిన్‌తో, నేను ఇక్కడికి రావడానికి రీజన్ నా వైఫ్‌తో డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను కదా! దాని గురించి లీగల్ పేపర్స్ కావాలి. సో నేను తనతో టోటల్‌గా సెపరేట్ అవ్వాలనుకుంటున్నాను. తను కూడా లీగల్ పేపర్స్ ఇవ్వడానికి ఓకే అంటుంది. షెన్ ఏమో తన ఫేక్ వైఫ్‌ని మీట్ అవ్వడానికి ఒక రెస్టారెంట్‌కి వెళ్తాడు. వెన్‌విన్ ఏమో షెన్‌ని మీట్ అవ్వగానే, షెన్ లీగల్ పేపర్స్ ఇచ్చి దీని మీద సైన్ చేయు. ఈ లీగల్ పేపర్స్ మీద సైన్ చేయు. నేను నీకు తర్వాత 20 మిలియన్స్ కాకుండా ఇంకొంచెం ఎక్స్‌ట్రా మనీ కూడా ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. అది వినగానే వెన్‌విన్ అనుకుంటుంది మనసులో, అంటే ఇతను చాలా రిచ్ కదా! సో ఇతని దగ్గర నుంచి నేను ఇంకా మనీ ఎక్స్‌పెక్ట్ చేయాలి అని అంటూ ఉంటుంది. నేనిప్పుడు డైవర్స్ పేపర్ మీద సైన్ చేయను అని అంటుంది. నీ వల్ల నేను లైఫ్‌లో చాలా సఫర్ అయ్యాను. 3 ఇయర్స్ బ్యాక్ నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో నేను దీని గురించి నాకు ఎంత మనీ కావాలో
నాకెంత మనీ కావాలో ఆలోచించి చెప్తాను. అప్పుడే డైవర్స్ పేపర్ మీద సైన్ చేస్తాను అనగానే షెన్ కూడా ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో వాళ్ళ మమ్మీని మీట్ అయ్యి వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటాడు. మమ్మీ నీకు తెలుసా? నా వైఫ్ వేరే అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉంది. తనకి లీగల్ పేపర్స్ ఇచ్చి డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయు అంటే తనంటుంది ఇంకా మనీ కావాలి. దాని గురించి ఆలోచిస్తాను అని చెప్తూ ఉంటుంది అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, నాకు తెలిసి జాస్మిన్ అలాంటి అమ్మాయి కాదు. తను చాలా మంచి అమ్మాయి అని చెప్తూ ఉంటుంది. కానీ షెన్ మాత్రం వాళ్ళ మమ్మీ మాటలు నమ్మకుండా నాకెలాగైనా ఆ అమ్మాయితో డైవర్స్ కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, వాళ్ళ మమ్మీ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే షెన్ ఏమో బార్‌లో ఒక పర్సన్‌ని మీట్ అవుతాడు. సో, ఆ వ్యక్తి పేరు హాన్. హాన్ ఏమో షెన్ వాళ్ళ అంకుల్ కొడుకు. హాన్ అంటాడు షెన్‌తో, మా లైఫ్ ఇప్పుడు చాలా క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంది. మాకు మనీ ప్రాబ్లమ్ చాలా ఉంది. మా డ్యాడీ చనిపోయినప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి అని అడుగుతూ ఉంటాడు. సో, ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. షెన్ వాళ్ళ అంకుల్ మంచి బిజినెస్ పార్ట్నర్స్. కానీ హాన్ వాళ్ళిద్దరిని కావాలనే విడగొడతాడు. ఎందుకంటే వన్స్ వాళ్ళిద్దరూ విడిపోయాక వాళ్ళ డ్యాడీ యొక్క మొత్తం ప్రాపర్టీని అమ్మేసి ఎంజాయ్ చేద్దామని అనుకుంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టేస్తాడు. వాళ్ళిద్దరిని వేరు చేస్తాడు. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్‌లోకి వద్దాం. హాన్ అంటాడు, ప్లీజ్ ఇప్పుడు మా ఫ్యామిలీకి నీ హెల్ప్ చాలా అవసరం అని అంటూ ఉంటాడు. నువ్వు లాస్ట్ టైం నీ వల్లనే కదా ఫ్యామిలీ విడిపోయింది అని షెన్ అంటాడు. హాన్ అంటాడు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ అని బతిలాడుతూ ఉంటాడు. షెన్ కూడా సరే అన్నట్టు వాష్‌రూమ్‌కి వెళ్తాడు. షెన్ వాష్‌రూమ్‌కి వెళ్ళగానే జాస్మిన్ షెన్‌కి కాల్ చేస్తుంది. ఎందుకంటే షెన్ వాళ్ళ మదర్ జాస్మిన్‌కి చెప్తుంది, నువ్వే ఒకసారి షెన్‌కి కాల్ చేయమని. సో, తను కాల్ చేయగానే హాన్ లిఫ్ట్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేయగానే తను అంటుంది, నేను జాస్మిన్‌ని అని అంటూ ఉంటుంది. అది వినగానే హాన్ షాక్ అవుతాడు. సో, హాన్ కూడా నేనే షెన్‌ని మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే హాన్‌కి జాస్మిన్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి. జాస్మిన్ అలాగే హాన్ ఏమో సరే మనిద్దరం మీట్ అవుదామని మాట్లాడుకొని కాల్ కట్ చేస్తారు. అప్పుడే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ రాగానే షెన్ అంటాడు, ఏంటి నా ఫోన్‌తో ఏం చేస్తున్నావు అనగానే ఏం లేదు జస్ట్ టైం చూస్తున్నాను అని ఫోన్‌ని రిటర్న్ ఇస్తాడు. షెన్ ఏమో హౌస్‌కి వచ్చి పడుకుంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి షెన్ యొక్క ఫోన్‌ని చెక్ చేస్తుంది. అంటే జాస్మిన్ తినకి కాల్ చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా జాస్మిన్‌కి కాల్ చేసి, ఇంకొన్ని డేస్‌లో నా బర్త్‌డే పార్టీ ఉంది. నువ్వు దానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నీకు అలాగే షెన్‌కి మీ ఇద్దరికి వెడ్డింగ్ గురించి అనౌన్స్ చేస్తాను అనగానే జాస్మిన్ కూడా ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. జాస్మిన్‌కేమో హాన్ షెన్‌లాగా నటిస్తున్నాడు కాబట్టి జాస్మిన్‌కి మెసేజ్ చేసి, నేను నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వు బార్‌కి రా అనగానే తను కూడా హాన్‌ని మీట్ అవ్వడానికి బార్‌కి వెళ్తుంది. సో, అక్కడే ఉన్న కొంతమంది పీపుల్స్ ఏమో తనతో మిస్‌బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ రాగానే మీరిక్కడ ఏం హాన్ ఏమో గుండగలని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడే వాళ్ళు అంటారు, ఇంతకీ నువ్వెవరు అనగానే తను అంటాడు, నేను షెన్ గ్రూప్ యొక్క సీఈఓ అని అనగానే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. అసలు ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగిందంటే ఈ రౌడీస్‌ని పెట్టి అరేంజ్ చేసిందే హాన్. జాస్మిన్‌తో మిస్‌బిహేవ్ చేయమని చెప్పింది హాన్. ఎందుకంటే మళ్ళీ ఆ రౌడీస్ నుంచి జాస్మిన్‌ని కాపాడితే తన దగ్గర మంచి ఇంప్రెషన్ వస్తుందని బిహేవ్ చేస్తాడు. సో, జాస్మిన్ ఒక రూమ్‌కి తీసుకెళ్ళి తనకి డ్రింక్ ఇచ్చి తనతో కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనని టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జాస్మిన్‌కి చాలా కోపం వచ్చి కొడుతుంది. సో, తను అంటాడు, నువ్వేం చేస్తున్నావు? నేను నీ హస్బెండ్‌ని కదా! నువ్వు నా వైఫే కదా! నేను నిన్ను టచ్ చేయడం, ఇలా బిహేవ్ చేయడం నార్మలే కదా! అనగానే తను అంటుంది, నేనిప్పుడు దీనికి రెడీగా లేను. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు. ఇది నాకు కొంచెం డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నాను అని అంటూ ఉంటుంది. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్‌కి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ డే షెన్ వాళ్ళ మమ్మీ యొక్క బర్త్‌డే పార్టీకి షెన్ వెన్‌తో పాటు అటెండ్ అవుతాడు. షెన్‌కి వెన్ అంటే అస్సలు నచ్చదు. జాస్మిన్ కూడా హాన్‌తో అదే బర్త్‌డే పార్టీకి వస్తుంది. జాస్మిన్ అనుకుంటుంది హానే షెన్ అలాగే తన హస్బెండ్ అని అనుకుంటూ ఉంటుంది. సో, షెన్ కూడా వెనే తన వైఫ్ అని అనుకుంటూ ఉంటాడు. ఈరోజు పార్టీలో ఈ మ్యాటర్ గురించి తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పార్టీలో రియల్ పేర్స్ ఎవరో తెలియాల్సి ఉంది. కానీ షెన్ వాళ్ళ మమ్మీకి జాస్మిన్ అలాగే షెన్ ఎవరో తెలుసు కాబట్టి అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే షెన్ వాళ్ళ మమ్మీ ఏమో ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తుంది. నేను సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ నేను నా
కోడలు అలాగే నా కొడుక్కి మళ్ళీ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడే జాస్మిన్ ఏమో జాస్మిన్‌తో హాన్ అంటాడు, "నువ్వు ఇప్పుడే ఎళ్ళకు, కొంచెం టైం అయినాక వెళ్ళు. ఎందుకంటే నీ వెనకాల డ్రెస్ ఏమో ఖరాబ్ అయింది" అని చెప్తూ ఉంటాడు. సో ఇక్కడేమో షెన్ వెళ్ళబోతూ ఉంటే వెన్‌వెన్ అంటుంది, "ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో, ఎలాగో నువ్వు నాకు డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నావు కదా! ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్‌లో నీ వైఫ్ ఎవరో తెలిస్తే తర్వాత మళ్ళీ నీకు ప్రాబ్లమ్ అవుతుంది" అనగానే నేను కూడా అక్కడే ఆగిపోతాడు. ఎందుకంటే వెన్‌వెన్ అనుకుంటుంది, ఒకవేళ తిను స్టేజ్ మీదకి వెళ్తే అప్పుడు జాస్మిన్‌కి తన రియల్ హస్బెండ్ ఎవరో తెలిసిపోతుంది అని భయపడుతూ ఉంటుంది. షెన్ ఏమో జాస్మిన్ యొక్క హ్యాండ్ పట్టుకొని బయటికి లాక్కొని వస్తాడు. సో తనతో అంటాడు, "నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం" అనగానే తను అంటుంది, "నీకేమన్నా బ్రెయిన్ ఖరాబ్ అయిందా? నేను నా హస్బెండ్‌తో వచ్చాను. నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు" అని జాస్మిన్ తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వెన్‌వెన్ వస్తుంది. వెన్‌వెన్ ఏమో జాస్మిన్‌తో అంటూ ఉంటుంది, "నువ్వు నా హస్బెండ్‌తో పాటు ఇలా ఎందుకొచ్చావు? నీ వల్లనే మా ఇద్దరికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి నా హస్బెండ్ నాకు డైవర్స్ ఇస్తున్నాడు" అని తిడుతూ ఉంటుంది. జాస్మిన్ ఏమో ఇందులో నా తప్పేముంది? నువ్వు తన వెనకాల ఓన్లీ తన మనీ కోసమే పడుతున్నావు కాబట్టి అతను నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాడు. అతనికి నేను న్యాయం చేయాలనుకుంటున్నా. అంతకు మించి నా తప్పేం లేదు అని చెప్తూ ఉంటుంది. వెన్‌వెన్‌కి చాలా కోపం వచ్చి తనని కొట్టి, "నీకెంత ధైర్యం నా గురించి ఇలా మాట్లాడడానికి" అనగానే జాస్మిన్ యొక్క బ్రాస్లెట్ కింద పడిపోయి పగిలిపోతుంది. అప్పుడే జాస్మిన్‌కి చాలా కోపమొచ్చి వెన్‌వెన్‌ని కొడుతుంది. వెన్‌వెన్ అంటుంది, "ఏంటి ఈ బ్రాస్లెట్‌కి ఇంత ఫీల్ అవుతున్నావు? కావాలంటే నేను 20,000 కదా! అంతకంటే ఎక్కువ మనీ ఇస్తాను. కొత్తది కొనుక్కో" అనగానే షెన్ ఏమో ఆ బ్రాస్లెట్ యొక్క పీసెస్ చూసి, "నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ బ్రాస్లెట్ యొక్క ఖరీదు ఎంతుంటదో తెలుసా? ఆల్మోస్ట్ 50 మిలియన్స్ ఉంటది. ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ బ్రాస్లెట్" అనగానే వెన్‌వెన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. షెన్ అడుగుతాడు, "ఈ బ్రాస్లెట్ నీకెక్కడి నుంచొచ్చింది?" అని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బ్రాస్లెట్ షెన్ యొక్క ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి. సో అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ అంటాడు, "ఈ బ్రాస్లెట్‌ని నేనే ఇచ్చాను" అని చెప్పి జాస్మిన్‌తో అంటాడు. "నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను నీకు ఇంకో బ్రాస్లెట్ ఇస్తానులే" అని తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. షెన్ ఏమో హాన్‌ని చూసి షాక్ అవుతాడు. ఏంటి జాస్మిన్ యొక్క హస్బెండ్ హానా అని షాక్‌లో ఉంటాడు. నెక్స్ట్ డే జాస్మిన్‌ని మీట్ అవ్వడానికి వాళ్ళ మదర్ ఇల్లా తన ఆఫీస్‌కి వస్తుంది. అప్పుడే జాస్మిన్ అంటుంది, "సారీ ఆంటీ, నాదే తప్పయింది. నా వల్లనే పార్టీ అంతా ఖరాబ్ అయింది" అనగానే "ఏం ప్రాబ్లం లేదని" చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్ బయట ఏదో లొల్లి జరుగుతున్నట్టు అనిపించి వాళ్ళిద్దరూ బయటకొస్తారు. అప్పుడే అక్కడికి డైరెక్టర్ బెన్ యొక్క వైఫ్ వచ్చి అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన హస్బెండ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తనకు తెలుస్తుంది కాబట్టి. వెన్‌వెన్ ఏమో సైలెంట్‌గా జాస్మిన్‌ని చూపించి అక్కడి నుంచి పారిపోతుంది. సో డైరెక్టర్ వాళ్ళ వైఫ్ ఏమో జాస్మిన్ దగ్గరికి వెళ్ళి తనని తిడుతూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది, "మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మా ఇద్దరి మధ్యలో అలాంటి రిలేషన్ లేదు" అని అంటూ ఉన్నా కానీ వాళ్ళ వైఫ్ ఏమో పట్టించుకోదు. షెన్ వాళ్ళ మమ్మీ కూడా "నువ్వేం మాట్లాడుతున్నావు" అని జాస్మిన్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే డైరెక్టర్ వాళ్ళ వైఫ్ ఏమో వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా "నువ్వు నా హస్బెండ్‌తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు" అని తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డైరెక్టర్ కూడా వచ్చి సైలెంట్‌గా ఉండేసరికి అప్పుడే అక్కడికి కంపెనీ యొక్క మెయిన్ హెడ్ వస్తాడు. సో తను అంటాడు, "అసలు ఇక్కడ ఏం జరుగుతుంది" అనగానే డైరెక్టర్ ఏమో వెళ్ళి వాళ్ళిద్దరూ గొడవ చేస్తున్నారు అని షెన్ వాళ్ళ మమ్మీని అలాగే జాస్మిన్ని చూపిస్తారు. మెయిన్ హెడ్ ఏమో షెన్ వాళ్ళ మమ్మీని గుర్తుపట్టి, "మ్యామ్, మీరు కంపెనీకి ఎందుకు వచ్చారు" అని వాళ్ళందరితో అంటాడు. "ఈయన మన కంపెనీ యొక్క సీఈఓ" అని డైరెక్టర్ని కొడతాడు. సో డైరెక్టర్ ఏమో ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ని కొట్టి సారీ చెప్పమని అంటూ ఉంటాడు. డైరెక్టర్ కూడా షెన్ వాళ్ళ మమ్మీకి సారీ చెప్తూ ఉంటాడు. షెన్ వాళ్ళ మమ్మీ అంటుంది, "ఫస్ట్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడాలి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు" అని షెన్ వాళ్ళ మమ్మీ ఏమో డైరెక్టర్ని తిట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే సడన్గా షెన్ ఎదురవుతాడు. షెన్ని చూడగానే వాళ్ళ మమ్మీ అంటుంది, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. నువ్వు జాస్మిన్ని మీట్ అవడానికి ఇక్కడికి వచ్చావు కదా" అనగానే, "లేదు మమ్మీ, నేను ఇక్కడ బిజినెస్ కోసం వచ్చాను. అంతేకాని నా వైఫ్ని మీట్ అవడానికి కాదు" అని చెప్తాడు. కానీ వాళ్ళ మమ్మీ ఏమో సరే అని అక్కడ నుంచి అప్సెట్‌గా వెళ్ళిపోతుంది. కానీ సైడ్ నుంచి చూస్తూ ఉంటుంది. షెన్ ఏమో జాస్మిన్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఎలాగో డైవర్స్ గురించి మాట్లాడి అలాగే లంచ్ టైం అయింది కదా, మనిద్దరం బయటికెళ్ళి తిందాం అనగానే తను కూడా ఓకే చెప్తుంది. సో వాళ్ళిద్దరూ వెళ్ళడం చూసి వాళ్ళ మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే షెన్ నా దగ్గర సీక్రెట్‌గా దాస్తున్నాడనమాట. వాళ్ళ వైఫ్‌ని మీట్ అవుతూ కూడా నాతో అబద్ధం చెప్తున్నాడని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరేమో ఒక రెస్టారెంట్‌కి వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే జాస్మిన్‌కి వాళ్ళ మదర్ ఇల్లా కాల్ చేసి అంటూ ఉంటుంది, "నువ్వు నీ హస్బెండ్‌తో బయటికెళ్ళావు కదా" అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే జాస్మిన్ అంటుంది, "ఆంటీ, మీరు రాంగ్‌గా అర్థం చేసుకున్నారు.
నేను నా క్లయింట్‌తో లంచ్‌కొచ్చాను. అంతేకాని నా హస్బెండ్‌తో కాదు అని కాల్ కట్ చేస్తుంది. జాస్మిన్ ఏమో కాల్ మాట్లాడడానికి బయటికి వెళ్ళగానే అప్పుడే అక్కడికి వెన్‌బెన్ వస్తుంది. వెన్‌బెన్ అంటుంది, "ఏంటి నువ్వు వేరే అమ్మాయితో డేట్ చేస్తున్నావా? అందుకే నాకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావా?" అని అంటూ ఉంటుంది. అప్పుడే జాస్మిన్ అక్కడికి రాగానే, "నువ్వు వేరే వ్యక్తితో రెస్టారెంట్ రావడానికి నీకు సిగ్గు కాలేదా?" అని జాస్మిన్‌ని వెన్‌బెన్ తిడుతూ ఉంటుంది. అప్పుడు జాస్మిన్ అంటుంది, నీలాంటి ఒక చీటర్ వైఫ్‌ని ఉంచుకోవాలనుకుంటున్నారా? మీ ఇద్దరికీ ఎలాగైనా నేను డైవర్స్ ఇవ్వడానికే డిస్కస్ చేయడానికే ఇక్కడికొచ్చా. అంతకు మించి ఇక్కడ రాంగ్ థాట్స్ ఏం లేవు అని అంటూ ఉంటుంది. వెన్‌బెన్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్‌తో అంటుంది, "ఇలాంటి ఒక వైఫ్ నీకు దొరకడం చాలా బాధాకరమైన విషయం" అని చెప్తూ ఉంటుంది. "నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎలాగైనా నీకు డైవర్స్ ఇప్పిస్తాను" అని చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డే జాస్మిన్ ఏమో ఒక పార్టీకి వెళ్తుంది. అదే పార్టీకి వాళ్ళ సిస్టర్, అలాగే సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వస్తారు. వాళ్ళంటారు, "నువ్వు ఈ పార్టీకి ఎందుకొచ్చావు? నీలాంటి ఒక పర్సన్‌కి ఇక్కడ ప్లేస్ ఎలా ఉంది? నిన్నెవరు ఇన్వైట్ చేశారు?" అనగానే తనంటుంది, "నన్ను ఇక్కడికి క్లయింట్ ఇన్వైట్ చేశాడు" అని చెప్తూ ఉంటుంది. జాస్మిన్ అంటుంది, "అయినా మీలాగా ఇన్విటేషన్ లేకుండా కూడా ఏ పార్టీకి నేను వెళ్ళనులే" అని చెప్తూ ఉంటుంది. అది వినగానే వాళ్ళ సిస్టర్‌కి, అలాగే వాళ్ళ హస్బెండ్‌కి చాలా కోపమొచ్చి అరుస్తూ ఉంటారు. వాళ్ళంటారు, "నువ్వెందుకు మాతో ఎప్పుడు రూడ్‌గా మాట్లాడుతున్నావు" అని అంటూ ఉంటారు. అప్పుడు జాస్మిన్ అంటుంది, "ఒకవేళ నా మాటలు నచ్చలేదనుకో, మీరెందుకు ఎప్పుడు నా వెనకాలే పడుతూ ఉంటారు" అని అంటూ ఉంటుంది. అలాగే జాస్మిన్ ఏమో, "మీరిక్కడికొచ్చారు కదా! ఇక్కడికొచ్చిన పని చూసుకొని సైలెంట్‌గా ఉండండి" అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ హస్బెండ్‌ని సైలెంట్‌గా ఉండు అని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే షెన్‌తో పాటు పార్టీకి బెన్‌బెన్ వస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ బెన్‌బెన్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళనుకుంటారు, బెన్‌బెన్ ఎంత లక్కీ పర్సన్. ఎందుకంటే షెన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓని మ్యారేజ్ చేసుకుంది కదా అని అనుకుంటూ ఉంటారు. ఆ బెన్‌బెన్ అలాగే షెన్ ఏమో స్టేజ్ మీదకెళ్ళి స్టేజ్ మీద ఉంటారు. అప్పుడే అక్కడికి జాస్మిన్ ఏమో బెన్‌బెన్‌ని డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. "నిజంగా నువ్వు షెన్ యొక్క వైఫేనా? నాకు డౌట్ వస్తుంది" అనగానే తనంటుంది, "3 ఇయర్స్ బ్యాకే మా ఇద్దరికి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. చిన్నప్పటి నుంచి మేమిద్దరం చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్" అని చెప్తూ ఉంటుంది. అలాగే మిగతా క్వెషన్స్ అన్నిటికి ఇండిఫరెంట్‌గా ఆన్సర్ చేస్తూ ఉంటుంది. "నువ్వు నిజంగా నీ హస్బెండ్‌ని చీట్ చేయలేదా?" అని జాస్మిన్ అడుగుతుంది. సో, తనంటుంది, "నేను ఇంతవరకు నా హస్బెండ్‌ని చీట్ చేయలేదు. 3 ఇయర్స్ నుంచి తన కోసమే వెయిట్ చేస్తున్నాను" అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డైరెక్టర్ బెన్ వస్తాడు. బెన్ వచ్చి తనతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి చెప్తాడు. అది వినగానే బెన్ అంటుంది, "నువ్వు చెప్పేదంతా అబద్ధం" అనగానే తను ఒక రికార్డింగ్ చూపిస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అంటే ఈ అమ్మాయి మనీ కోసమే షెన్ వెనకాల పడుతుందా అనగానే బెన్ ఏమో అక్కడి నుంచి భయపడి పారిపోతూ ఉంటే షెన్ ఏమో సడన్‌గా తన ఫోన్‌ని లాక్కుంటాడు. సో, ఫోన్ ఏమో కింద పడిపోతుంది. ఆ ఫోన్ చూడగానే జాస్మిన్ అంటుంది, "అరే! ఈ ఫోన్ చూస్తుంటే నా ఫోన్‌లా ఉందేంటి?" అని అనుకుంటూ ఉంటుంది. సో, జాస్మిన్ అలాగే షెన్ ఏమో బయటికి రాగానే షెన్ అడుగుతాడు, "ఏంటి నిజంగా ఈ ఫోన్ నీదేనా?" అంటే, "నా ఫోన్ కొన్ని డేస్ బ్యాక్ పోయింది. సో, ఈ ఫోన్ చూస్తుంటే అలానే ఉంది. కానీ కన్ఫర్మ్ చెప్పలేను. మేబీ తన ఫోన్ అయ్యుండొచ్చు, నా ఫోన్ అయ్యుండొచ్చు" అని అంటూ ఉంటుంది. షెన్ అంటాడు, "ఈ ఫోన్‌ని రిపేర్ చేపిచ్చి దీంట్లో ఇంకా నిజాలేంటో తెలుసుకోవచ్చు. మా మమ్మీకి కూడా ప్రూఫ్ చూపియొచ్చు. అప్పుడు మా మమ్మీ కూడా బాధపడదు" అని అంటూ ఉంటాడు. అలాగే షెన్, అలాగే జాస్మిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఫైనల్‌గా షెన్‌కి డైవర్స్ ఇప్పించింది కాబట్టి జాస్మిన్. షెన్ అంటాడు జాస్మిన్‌తో, "ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు" అనగానే తను కూడా థాంక్స్ చెప్తూ ఉంటుంది. సరే, నేను హౌస్‌కి డ్రాప్ చేస్తాను. చాలా లేట్ అయిపోయింది కదా అని షెన్ జాస్మిన్‌ని హౌస్‌కి డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. హౌస్‌లో డ్రాప్ చేస్తాడు. నెక్స్ట్ డే ఏమో జాస్మిన్ తన హస్బెండ్ అనుకున్న హాన్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. సో, తన హౌస్‌కి వెళ్ళగానే తను లోపలికి తీసుకొనెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనేమో ఒక రింగ్ గిఫ్ట్ ఇచ్చి తనకి ప్రపోజ్ చేసి, అలాగే తనని రూమ్‌కి తీసుకెళ్ళి తనతో మిస్‌బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను టచ్ చేయగానే తను అనుకుంటూ ఉంటుంది, "నాకేంటి ఇతను టచ్ చేస్తుంటే ఇండిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇతను నా హస్బెండ్ కదా! నేను సైలెంట్‌గా ఉండాల్సిందే" అని అనుకుంటూ ఉంటుంది. కానీ మళ్ళీ తనతో అంటుంది, "ప్లీజ్ నాకెందుకో కొంచెం అన్‌ఈజీగా ఉంది. నాకు ఇంకో ఛాన్స్ ఇస్తావా?" అని హాన్‌కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. హాన్ ఏమో తనని గట్టిగా పట్టుకొని లాగేసి బెడ్ మీద పడేసి తనని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనతో మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో, జాస్మిన్ ఏమో, "ప్లీజ్ వదిలేసేయి. ఒక్కసారికి నన్ను వదిలేసేయి" అంటే, నువ్వు నా వైఫ్. నీతో నేను ఏదైనా చేయగలను" అని తనతో తన డ్రెసెస్‌ని విప్పుతూ ఉంటాడు. సో, జాస్మిన్ ఏమో తనని కాపాడుకోవడానికి
పక్కనే ఉన్న ఫ్లవర్ బొకేతో హాన్ యొక్క హెడ్‌ని పగలగొడుతుంది. హాన్ పక్కకు పడిపోగానే జాస్మిన్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. షెన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్‌తో అంటూ ఉంటాడు. నాకెలాగో డైవర్స్ అయిపోయింది కదా! నాకు జాస్మిన్ అంటే చాలా ఇష్టం. తనని మీట్ అయినప్పటి నుంచి తనతో ఒక రకమైన బాండింగ్ ఏర్పడింది. తను లేకపోతే నేను ఉండలేను. తనకు కూడా వాళ్ళ హస్బెండ్‌కి డైవర్స్ ఇద్దామని థాట్‌లో ఉంది కదా! అని చెప్తూ ఉంటాడు. ఇక జాస్మిన్ వాళ్ళ మదర్ ఇల్లని మీట్ అవుతుంది. సో, వాళ్ళ మదర్ ఇల్లుతో అంటుంది, నేను షెన్‌కి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే వాళ్ళ మదర్ ఇలా అంటుంది, మీ ఇద్దరికీ ఏమైంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆంటీ ప్లీజ్ నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే నాకు షెన్ అంటే అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకండి. నేను 3 ఇయర్స్ వెయిట్ చేశాను. కానీ నాకిప్పుడు అస్సలు నచ్చడం లేదు అనగానే వాళ్ళ మదర్ ఇల్లా కూడా సరే నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నేను నిన్నెప్పుడు బాధ పెట్టాలని అస్సలు అనుకోను. నీ ఇష్టాన్ని నేను గౌరవిస్తాను అని చెప్తుంది. అలాగే చాలా లేట్ అయింది కదా! ఈరోజు ఇక్కడే పడుకో అనగానే తను కూడా ఓకే చెప్తుంది. నెక్స్ట్ డే జియా ఏమో తన ఆఫీస్‌కి వెళ్తుంది. అప్పుడే షెన్ కూడా జియాని మీట్ అవ్వడానికి తన దగ్గరికి వెళ్తాడు. సో, షెన్ అంటాడు, నాకు డైవర్స్ ఇప్పించినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. అలాగే షెన్ అంటాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ నువ్వు కూడా నీ హస్బెండ్‌కి డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నావు కదా! నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను చూసినప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం పెరిగింది అనగానే తను అంటుంది, నేను డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ నాకిప్పుడే మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ లేదు అని జాస్మిన్ చెప్తూ ఉంటుంది. అప్పుడే జాస్మిన్‌కి వాళ్ళ గ్రాండ్ మదర్ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ గ్రాండ్ మదర్ అంటుంది, ఈరోజు నువ్వు నీ హస్బెండ్‌తో పాటు హౌస్‌కి రా అనగానే తను షాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్‌తోనే రీసెంట్‌గా గొడవ జరిగింది కాబట్టి. సో, తను టెన్షన్ పడేసరికి షెన్ అంటాడు, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీతో పాటు నేను నీ హస్బెండ్‌గా యాక్ట్ చేయడానికి వస్తానులే అనగానే తను కూడా ఓకే చెప్తుంది. వాళ్ళ గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి వెళ్తారు. వాళ్ళ గ్రాండ్‌మా ఏమో వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరితో అంటూ ఉంటుంది, మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు విడిపోవద్దు అని చెప్తూ ఉంటుంది. సో, వాళ్ళ గ్రాండ్‌మా ఏమో షెన్‌ని చూసి, నిన్ను చూసి ఎన్ని ఇయర్స్ అయితుంది? ఇప్పటికి కూడా నువ్వు సేమ్ అలానే ఉన్నావని అంటూ ఉంటుంది. అప్పుడే జాస్మిన్ అనుకుంటుంది, గ్రాండ్‌మా ఇతను నా ఫేక్ హస్బెండ్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సో, గ్రాండ్‌మా ఏమో ఈరోజు మీరొచ్చారు కదా! ఆల్రెడీ చాలా నైట్ అయిపోయింది. ఇక్కడే పండుకోమని వాళ్ళిద్దరికీ చెప్పేసరికి వాళ్ళిద్దరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో, వాళ్ళిద్దరూ రూమ్‌కి వెళ్ళి కూర్చోగానే షెన్ ఏమో సడెన్‌గా జాస్మిన్‌కి కిస్ చేస్తూ ఉంటాడు. జాస్మిన్‌కి చాలా కోపం వచ్చి షెన్‌ని కొడుతుంది. అప్పుడే అక్కడికి గ్రాండ్‌మా వస్తుంది. గ్రాండ్‌మా అంటుంది, మీకేదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ అంటాడు, ఇది కేవలం నేను కిస్ చేసింది. మీ గ్రాండ్‌మా రావడం గమనించి నేను కిస్ చేశాను. మళ్ళీ మీ గ్రాండ్‌మాకి డౌట్ రావద్దు కదా! మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో అని. అందుకే నేను కిస్ చేశాను అనగానే జాస్మిన్ కూడా షెన్‌కి సారీ చెప్తుంది. సారీ నేను నిన్ను రాంగ్‌గా అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటుంది. సో, షెన్ కూడా ఏం ప్రాబ్లమ్ లేదులే, చాలా గట్టిగా తగిలింది దెబ్బ అని అంటూ ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ గ్రాండ్‌మా దగ్గరికి వెళ్ళి, గ్రాండ్‌మా మేము వెళ్తాం అనగానే గ్రాండ్‌మా కూడా సరే మీరిద్దరూ ఎప్పుడు ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండొద్దు అని చెప్పి బాయ్ చెప్తూ ఉంటుంది. జాస్మిన్ ఏమో హౌస్‌కి రాగానే షెన్ వాళ్ళ మమ్మీ కాల్ చేసి, ప్లీజ్ ఒకసారి షెన్‌తో మాట్లాడు డైవర్స్ గురించి అని అంటూ ఉంటే, లేదు ఆంటీ నేను డైవర్స్ ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉంటుంది. సో, వాళ్ళిద్దరూ సివిల్ కోర్ట్‌కి వెళ్తూ ఉంటారు డైవర్స్ ఇవ్వడానికి. జాస్మిన్ ఏమో రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడే షెన్ కూడా అదే రూట్‌లో కార్‌లో వస్తూ ఉంటాడు. షెన్ అంటాడు, ఏంటి నేను నీకు లిఫ్ట్ ఇవ్వచ్చా అనగానే తను కూడా ఓకే అంటుంది. సో, ఏంటి ఇది కోయిన్సిడెన్సా మనిద్దరం ఒకేసారి సివిల్ కోర్ట్‌కి వెళ్తున్నామని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ప్లీజ్ నా మ్యారేజ్ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చెయ్యు. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ నిన్ను చూసినప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టమని తను బతిలాడుతూ ఉంటాడు. తనేమో నేనిప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి తనేమో జాస్మిన్ ఏమో ఇప్పుడు నేను వేరే పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా లేను అని చెప్తూ ఉంటుంది. సో, వాళ్ళిద్దరూ కార్‌లో వెళ్ళడం చూసి హాన్‌కి చాలా కోపం వస్తుంది. అంటే వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటయ్యారా అని కావాలని కార్ యాక్సిడెంట్ చేస్తాడు. సో, వాళ్ళిద్దరిని అలాగే హాన్‌ని కూడా హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. సో, ఇమ్మీడియేట్‌గా షెన్ వాళ్ళ మమ్మీకి కాల్ వెళ్తుంది. సో, వాళ్ళ మమ్మీ ఏమో ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కొస్తుంది. షెన్‌కి మేలుకో రాగానే హాన్ దగ్గరికి వెళ్ళి, "నువ్వెందుకు మా ఇద్దరికి యాక్సిడెంట్ చేశావు?" అని కొడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి, "నువ్వేం మాట్లాడుతున్నావు? హాన్ జాస్మిన్ యొక్క హస్బెండ్ కాదు. నువ్వే జాస్మిన్ యొక్క హస్బెండ్. కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూడు" అనగానే తను మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి నిజంగా జాస్మినే నా వైఫా అని. హా! తనే నీ వైఫ్, అలాగే నీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అనగానే వావ్! నిజమా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇమ్మీడియేట్‌గా జాస్మిన్ దగ్గరికి వెళ్తాడు. సో, తనని హగ్ చేసుకొని జాస్మిన్‌తో అంటాడు, ప్లీజ్ నన్ను క్షమించు. నేనే నీ హస్బెండ్‌ని. అలాగే నేనే షెన్‌ని. కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అలాగే ఓల్డ్ మెమోరీస్ అన్నిటిని మర్చిపోవడం వల్ల
నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా అబ్రాడ్ వెళ్ళిపోయాను అని అంటూ ఉంటాడు. జాస్మిన్ కూడా తనే షెన్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు నేను హార్నే షెన్ అనుకుని రాంగ్‌గా అర్థం చేసుకున్నానా అని అనుకుంటుంది. ఫైనల్‌గా జాస్మిన్ కూడా షెన్‌ని ఇష్టపడుతుంది కాబట్టి ఒకరినొకరు హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరిది గ్రాండ్ వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రామిస్ చేసుకుంటూ ఉంటారు. ఇక నుంచి ఒకరినొకరు విడిపోవద్దు అని ప్రామిస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి.